ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రేపు గౌరవ పెద్దలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ కేంద్రాలలో తల్లి రావాలి. పార్టీ కార్యాలయం నుంచి నామినేషన్ స్థలం వరకు, కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలి. దానికి అన్ని కూడా పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి మంగళవారం రోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు వర్ధన్నపేట్ మరియు వరంగల్ ఈస్ట్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి రాబోతున్నారు. ఆ సమావేశాలు డి కన్వెన్షన్ సెంటర్లో వర్ధన్నపేట్ నియోజకవర్గం సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సోదరులు మాజీ శాసనసభ్యులు నరేందర్ గారి నాయకత్వంలో నాని గార్డెన్స్లో ఆ సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాలకు కూడా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాబోతున్నారు. ఇప్పటికే పరిస్థితులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నది. రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా మాయమాటలు చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడమే కాకుండా 10 ఏళ్ల నుంచి కేంద్రం నుండి కనీసం విభజన చట్టాలు అమలు చేయని బీజేపీ పార్టీ పైన కూడా ప్రజలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ సెగ్మెంట్లో ఉన్నటువంటి కాజ్పేట్కు కోచ్ ఫ్యాక్టరీ కానీ, మహిబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కూడా తేలేని ఇయ్యలేని నిస్సాయ స్థితిలో కేంద్రంలో బీజేపీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ రెండు పార్టీల పైన ప్రజలందరూ కూడా ఓడించేదానికి కసిగా ఉన్నారు. పైపెచ్చు బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక్కటే కాదు, రేపు ఎన్నికలల్లో ఇక్కడ నిలబడ్డ అభ్యర్థులు ఒకటి, రెండవది పార్టీలు, మూడవది ఇక్కడ ఉండేటువంటి వరంగల్లో ఉండేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేయాలి అనేటువంటిది ఒకటి ఉన్నది. కాబట్టి ఆ విషయాలలో మనం చర్చకు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యొక్క అభ్యర్థుల పరిస్థితి కనుక చూస్తే మీ అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మోసం చేసిన కాంగ్రెస్, అదేవిధంగా దోకా చేసినటువంటి బీజేపీ, రెండు కూడా ఈ పార్టీలకు వెళ్ళి బయటకు పోయి చేసినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. కానీ ఆయా పార్టీలకు, రాజకీయ పార్టీలకు అభ్యర్థులు కరువైన దానికి ఇది సుస్పష్టంగా కనపడతా ఉన్నది. కాబట్టి ఆ అభ్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపటి ఉంటుంది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు, భారతదేశంలో తెలుసు. రాజకీయ వ్యవస్థ లోపల అటువంటి వ్యక్తులు ఉండకూడదు అనేటువంటిది ప్రజలు కూడా, వరంగల్ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఆరూరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు. మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వర్ధన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలలోనే. కాబట్టి ఆ బీజేపీ సోదరులు కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఓటేస్తే పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు బీజేపీకి ఓటేస్తే. కాబట్టి ఇక్కడ వరంగల్ నియోజకవర్గం లోపల వరంగల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే వరంగల్కు ధ్వంసం చేసిపోయింది. ఇలా తెలంగాణను మొత్తమే కాదు, అదేవిధంగా వరంగల్ను కూడా విధ్వంసానికి గురైంది. ఆ విధ్వంసంలోకి వెళ్ళి బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్లో మన అందరం కూడా ఇక్కడి చర్చ, ఇక్కడి ప్రాంతానికి సంబంధించినటువంటి యొక్క దళాన్నై బలంగా ఉండి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని గుర్తెరిగి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ముందు చేపడతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.